హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దాదాపు 2500 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఒకే రాత్రిలో తన జుట్టు మొత్తం తెల్లబడిందంట. అసలు ఎందుకు? ఎవరి నుంచి తప్పించుకోవడానికి ఆయన పారిపోతున్నారు? ఆ కథ జరిగిన ప్రదేశంలో నేను ఇప్పుడు ఉన్నాను, చైనాలోని హాన్షన్ కౌంటీలో. ఇక్కడ ఉన్న ఈ స్టాట్యూ వెనుక ఉన్న కథ వింటే మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అయితే అసలు కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను ప్రస్తుతం హాన్షన్ కౌంటీలోని జోయ్గాన్ హిస్టారికల్ ఏరియాలో ఉన్నాను. బయటికి చూస్తే ఇది ఒక చిన్న హిస్టారికల్ ప్లేస్ లాగా కనిపిస్తుంది, కానీ ఈ ప్రదేశానికి చైనా హిస్టరీలో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు వూ జిక్సివ్. హూ ఈస్ వూ జిక్సివ్? దాదాపు 2500 సంవత్సరాల క్రితం, అంటే స్ప్రింగ్ అండ్ అటామన్ పీరియడ్ సమయంలో జీవించాడు. ఆయన ఒక మిలిటరీ లీడర్ మాత్రమే కాదు, ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ ఫిగర్ కూడా ఆ టైంలో. కానీ ఆయన జీవితంలో ఒక సమయంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వూ జిక్సివ్ అప్పటి చూ స్టేట్కి సంబంధించిన వ్యక్తి. ఆయన తండ్రి మరియు అన్నయ్యను రాజు ఆదేశంతో చంపేశారు. తన కుటుంబానికి జరిగిన ఈ అన్యాయాన్ని చూసిన తర్వాత తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ నుంచి పారిపోవాల్సి వచ్చింది. చూ నుంచి బయటపడి వ్యూ స్టేట్కి చేరుకోవాలి ఆయన. కానీ ఆయన వెళ్ళాల్సిన దారిలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ దారిలో ఉన్న ముఖ్యమైన చెక్ పాయింట్ పేరే జోయ్గాన్. ఆ సమయంలో ఇది చూ మరియు వ్యూ ప్రాంతాల మధ్య ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాస్. వూ జిక్సీని పట్టుకోవడానికి అధికారులు వెతుకుతున్నారు, కాబట్టి ఈ చెక్ పాయింట్ దాటి బయటికి వెళ్ళడం అంత ఈజీ కాదు. ఇప్పుడు వస్తుంది ఈ స్టోరీలో అందరికంటే ఇంట్రెస్టింగ్ పార్ట్. వూ జిక్సీ చాలా భయంతో, టెన్షన్తో, తన ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాడంట. ఆ తీవ్రమైన స్ట్రెస్ కారణంగా ఒకే రాత్రిలోనే ఆయన జుట్టు తెల్లగా మారిపోయిందని చైనీస్ లెజెండ్ చెప్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక రాత్రిలోనే జుట్టు తెల్లబడేంత భయం, టెన్షన్ ఆయనకి ఎంత ఉండి ఉంటుంది. అయితే ఇది హిస్టారికల్ రికార్డులో పూర్తిగా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ కాదు. ఇది తరతరాలుగా వస్తున్న ఒక ఫేమస్ చైనీస్ లెజెండ్. కానీ అసలు క్వశ్చన్, వూ జిక్సీ జోహాంగన్ నుండి ఎలా క్రాస్ చేశాడు? కథ ప్రకారం ఆయనకు కొంతమంది లోకల్ పీపుల్ సహాయం చేశారంట. వారిలో డోంగా గోంగ్ అనే వ్యక్తి ఆయనకు సహాయం చేశాడని చెబుతారు. వూ జిక్సీని దాచిపెట్టి గాడ్స్కి కనిపించకుండా బయటకు పంపించడానికి ఒక ప్లాన్ చేశారు. ఒక వ్యక్తిని వూ జిక్సీ లాగా చూపించి గాడ్స్ దృష్టిని డైవర్ట్ చేశారని ట్రెడిషనల్ స్టోరీ చెప్తుంది. అదే సమయంలో అసలు వూ జిక్సీ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడంట. చివరికి ఆయన జోహాంజన్ని దాటి బయటికి వెళ్ళగలిగాడు. తర్వాత వూ స్టేట్కి చేరుకున్నాడు. అక్కడ ఆయన జీవితంలో మరో చాప్టర్ మొదలైంది. తర్వాత కాలంలో వూ జిక్సీ ఒక ఇంపార్టెంట్ మిలిటరీ అండ్ పొలిటికల్ ఫిగర్గా మారిపోయాడు. ఇదంతా ఇక్కడ ఉన్న కథ చెప్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్టాచ్యూ అదే వూ జిక్సీకి సంబంధించినది. ఈ హిస్టారికల్ స్టోరీని గుర్తు చేసుకోవడానికి ఇక్కడ మెమోరియల్ స్ట్రక్చర్ మరియు స్ట్రైన్ ఏర్పాటు చేశారు. ఈ ప్లేస్కి చాలా లాంగ్ హిస్టరీ ఉంది. ఈ స్ట్రైన్ని సదరన్ సాంగ్ పీరియడ్లో సుమారు 800 సంవత్సరాల క్రితం స్థాపించారని హిస్టారికల్ సోర్సెస్ కూడా చెప్తున్నాయి. కాలక్రమంలో ఎన్నో మార్పులు, మళ్ళీ రీకన్స్ట్రక్షన్లు జరిగినాయి. కానీ వూ జిక్సీ మరియు జోహాంగన్ స్టోరీకి సంబంధించిన గుర్తింపు మాత్రం ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ నాకు ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ మరియు చాలా బిగ్ ఇంట్రెస్టింగ్ విషయం కనిపించింది. ఇది ఇప్పటికీ నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ స్టాచ్యూ కింద చూడండి, మన ఇండియాకి సంబంధించిన భారత్ దర్శన్ అనే ఫోటో కనిపిస్తుంది. అగరబత్తి ప్యాకెట్లు పెట్టారు, దాని మీద లక్ష్మీదేవి చిత్రం కూడా ఉంది. చైనాలోని ఈ హిస్టారికల్ ప్లేస్లో ఇలా ఇండియన్ లక్ష్మీదేవత ఫోటో కనిపించడం నాకు పర్సనల్లీ చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ అది అసలు నా దగ్గర కూడా ఆన్సర్ లేదు, కానీ రియల్. నేను హాన్షన్లో ఉన్నాను కాబట్టి చాలా
నాట్ ఇది లైక్ చాలా చిన్న ఊరు, చాలా పల్లెటూరు లాగా అనమాట. లైక్ మనకి మరీ పల్లెటూరు కాకపోయినా లైక్ ఇంత దూరం ఇంత ప్రాంతంలో లక్ష్మీదేవత ఫోటో ఉండటం చాలా సర్ప్రైజింగ్ ఉంది. నేను హాన్షన్లో విజిట్ చేసిన ఈ హిస్టారికల్ ప్లేస్ని మీతో షేర్ చేయాలనిపించింది. మీకు ఇలాంటి చైనాలోని హిడెన్ హిస్టారికల్ ప్లేసెస్, లోకల్ లైఫ్, ట్రావెల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Thanks for watching.